सर्वेभ्यो नमो नमः। स्वागतम। नमो नमः महोदय। नमो नमः। नमस्कारः महोदय। नमो नमः महोदय। नमो नमः। नमः। नमस्कारं। नमो नमः महोदय। नमस्ते अंडी। ओके, प्रथमं प्रार्थनां कुर्मः। वागर्धाविव सम्पृक्तौ वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। एनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनीं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। Today we are going to do the 9th lesson. ఇవాళ మనం 9వ పాఠం చేస్తున్నాం. 9వ పాఠంలో మొదటిగా సూక్తి. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త ఏవ ధీరాః. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త ఏవ ధీరాః. సో పద విభాగం చూస్తే ఇక్కడ వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి, అక్కడ త ఉన్న చోటది తే, తే ఏవ ధీరాః. సో అది తే ఎందుకైందంటే అక్కడ ఒక సంధి వచ్చింది, ఆ సంధి చేసిన తర్వాత సంధి లోపం అవుతుంది అనమాట. సో అది మీరు నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుంటారు సంధి అక్కడ, అందుకని అది తే, తే ఏవ ధీరాః. సో అర్థం ఏంటంటే వాట్ ఇస్ ద మీనింగ్? వికారహేతౌ సతి, వికారహేతౌ సతి అంటే వికారహేతు అన్నది ఉకారాంత శబ్దము, అది హేతౌ అన్నది సప్తమి విభక్తి. వికారహేతౌ సతి అంటే ఏవైతే మన్ని వాటి వైపు ఆకర్షించుకుంటాయి, అంటే వికారాన్ని కలిగించేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటితోటి విక్రియంతే, ఎవరైతే వాటికి లోబడకుండా ఉంటారో, వాటి చేత ఆకర్షింపబడకుండా ఉంటారో, ఏషాం చేతాంసి అంటే వారి యొక్క మనసు ఏదైతే ఉందో, అంటే వారి యొక్క మనసు అట్లాంటి వాటికి లోబడకుండా, వాటికి ఆకర్షింపబడకుండా ఉంటుందో, తే ఏవ ధీరాః, వాళ్ళే ధైర్యవంతులు, లేకపోతే వాళ్ళే తెలియగల వాళ్ళు, వైస్ పీపుల్ అని అర్థం. The people who are not attracted to any temptations or don't get disturbed due to any temptations, they are the wise people. That is the meaning of this. Okay. Clear andi? Advainda andi? Okay, right. Yes, madam. So next is there is another pratyaya which is known as tumun pratyaya. So last lesson we have done tva and lep pratyaya, that with the meaning of which is having done. After doing that work, something else they are doing. So in that case you will use tva and lep. So tumun pratyaya is used, and here also when tumun pratyaya is added to the dhatu rupam, then what happens is whatever you get that is indeclinable, like tva and the lep pratyaya, tumun is also avyayam. That means it will not change either with the gender or with the number or with the vibhakti. Okay, so it will not change, it will remain same only. So కిందటి పాఠంలో మనం నేర్చుకున్నట్టుగా త్వా ప్రత్యయ లెప ప్రత్యయాలు నేర్చుకున్నాం, అంటే చేసిన తర్వాత అని అర్థం వచ్చేట్టు వాడేటటువంటి అవ్యయాలు అవి. అలాగే ఈ పాఠంలో తుమున్ ప్రత్యయ అన్నది కూడా ఒక
ప్రత్యయ ఇది. సో దీన్ని ధాతు రూపాలకు చేరిస్తే ఆ వచ్చేటటువంటిది ఏదైతే ఒక రూపం వస్తుందో ఆ రూపం అవ్యయం అవుతుంది. అంటే అవ్యయం అంటే అది లింగంతో కానీ వచనంతో కానీ లేకపోతే విభక్తితో కానీ మారదు. అంటే బాలకుడు ఒకడైనా అదే వాడాలి, బాలకులు ఇద్దరైనా అదే వాడాలి, లేకపోతే బాలిక అయినా అదే వాడాలి, నపుంసకలింగం అయినా అదే వాడాలి, ఏ విభక్తిలో ఉన్నా ఎట్లయినా ఆ పదమే వాడాలి, తుమున్ పదం. సో తుమున్ పదం అనేది మారదు దేంతో కూడా, అది అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక సహ విదేశం గంతుం ఇచ్చతి, గంతుం టు గో. సో హీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు గో టు అ ఫారెన్ కంట్రీ. అతను విదేశానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. గంతుం తుమన్. సో ఇక్కడ ఇది సహా ఉన్న గంతుం అనే వస్తుంది, సా అన్న గంతుం అనే వస్తుంది, తత్ అన్న కూడా గంతుం అనే వస్తుంది. అట్లే ఇక్కడ బహువచనం లేకపోతే ద్వివచనం వచ్చిన తే అన్నా కూడా గంతుం అనే వస్తుంది, లేకపోతే తాహ అన్నా కూడా గంతుం అనే. తాహ విదేశం గంతుం. ఓకే, సో వాళ్ళు విదేశం వెళ్ళడానికి ఎవరండి ఇష్టపడుతున్నారు అని అర్థం. ఓకే, సో గంతుం. ఆ తర్వాత ఏషః పఠితుం విద్యాలయం గచ్చతి. పఠితుం అంటే టు స్టడీ. ఓకే, సో మీరు 10 days శిబిరంలో ఇంకొక వర్డ్ నేర్చుకున్నారు పఠితుంకి. ఎవరైనా చెప్పగలరా ఏ వర్డ్ నేర్చుకున్నారో? What did you learn in 10 days శిబిరం which is equivalent to this patitum, gantum or gatum, all these words, which is equivalent? Kimardham balakah paఠశాలాం గచ్చతి. కిమర్థం గచ్చతి? అన్మ్యూట్ చేసి చెప్పండి శాంతి గారు. శాంతి గారు అన్మ్యూట్ చేయండి. పఠనార్థం గచ్చతి. పఠనార్థం. సో పఠనార్థం ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తుమున్ వర్డ్స్, సేమ్ మీనింగ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే, సో ఐదర్ యూ కెన్ యూజ్ పఠనార్థం గచ్చతి ఆర్ పఠితుం గచ్చతి, సేమ్ మీనింగ్. సో అంటే చదవడానికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? చదవడానికి వెళ్ళాడు, టు స్టడీ. ఓకే, అండ్ దెన్ ఇయం గీతం గాతుం ఉత్తిష్టతి. సో దిస్ పర్సన్ విచ్ ఇస్ a feminine, that is a girl, geetam gatum uttishtati, to sing a song she stood up. ఆమె పాట పాడడానికి నుంచున్నది. దేనికోసం నుంచుంది? పాడడానికి, టు సింగ్, గాతుం. అలాగే భక్త దేవం వందితుం దేవాలయం గచ్చతి. సో వందితుం తుమును, ప్రార్థన చేయడానికి. ఓకే, ఆర్ వందనార్థం అని కూడా అనొచ్చు. అలాగే అహం క్రీడితుం క్రీడాంగణం గచ్చామి, నేను ఆడుకోవడానికి క్రీడాంగణం వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద ప్లే గ్రౌండ్ టు ప్లే. క్రీడితుం క్రీడనార్థం అంటే ఆడడానికి, టు ప్లే. అంబా పక్తుం మహానాసం ప్రవిశతి. మహానాసం ఇస్ ఎ కిచెన్ అంటే వంటిల్లు. సో పక్తుం, పక్తుం టు కుక్. ఓకే, పచనార్థం అని వేరే దానికి చెప్పచ్చు. సా ఖాదితుం ఉపహార మందిరం గచ్చతి. ఖాదితుం టు ఈట్, తినడానికి. ఎక్కడికి వెళ్ళాడు? ఉపహార మందిరం అంటే ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఆ చోటుని ఉపహార మందిరం అంటారు, ఆర్ హోటల్ అని ఇచ్చాడు వాడు. ఓకే, సా జయం ప్రాప్తుం వేగేన ధావతి. జయం ప్రాప్తుం. ఓకే, సో టు అటైన్ ఆర్ టు ఆబ్టైన్ ద విక్టరీ అని అర్థం. సో షీ రన్స్ ఫాస్ట్ టు గెట్ విక్టరీ. జయించడానికి ఆమె త్వరగా పరిగెట్టింది అని. సర్వే చిత్రం ద్రష్టుం ఇచ్చంతి. ద్రష్టుం టు సీ. ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీయింగ్ ద పిక్చర్. అందరూ సినిమా చూడడానికి ఇష్టపడుతున్నారు అని. వయం అరణ్యం ద్రష్టుం గచ్చామః. ద్రష్టుం టు సీ. స్నానం కర్తుం జలమేవ నాస్తి. టు టేక్ బాత్ దెర్ ఇస్ నో వాటర్. స్నానం చేయడానికి నీళ్లు లేవు. సో కర్తుం, కరోతి, కర్తుం. అండ్ సింహ జలం పాతుం నదీం గచ్చతి. పాతుం టు డ్రింక్. పిబతి పాతుం టు డ్రింక్, తాగడానికి. సో సింహం జలం తాగడానికి నదికి
వెళ్ళినది అని, వెళ్తున్నది. సహ స్నాతుం నదీం గతవాన్, అతను స్నానం చెయ్యడానికి, స్నాతుం అనొచ్చు లేకపోతే స్నానం కర్తుం అని కూడా రెండు పదాన్ని వేరు చేసి కూడా చెప్పచ్చు. అలాగే అహం సంగీతం శ్రోతుం ఇచ్చామి, సంగీతం శ్రోతుం ఇచ్చామి అంటే వినడానికి ఇష్టపడుతున్నాను, నేను సంగీతం వినడానికి ఇష్టపడుతున్నాను. సో టు లిజన్ అని అర్థం. సా కథాం లేఖితుం ఇచ్చతి, ఆమె కథ రాయడానికి ఇష్టపడుతుంది. లేఖితుం టు రైట్, రాయడానికి అని అర్థం. ఛాత్ర ప్రశ్నం ప్రష్టుం ఉద్యుక్తః, సో ద స్టూడెంట్ ఈజ్ రెడీ టు ఆస్క్ ఎ క్వశ్చన్. ప్రష్టుం పృచ్ఛతి, ప్రష్టుం టు ఆస్క్ అని అడగడానికి. కహ దీర్ఘకాలం జీవితం న ఇచ్చంతి, హూ డజంట్ వాంట్ టు లివ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. టు లివ్, జీవితం టు లివ్, ఉండడానికి, బతికుండడానికి అని. పితా కథాం వక్తుం ఇచ్చతి, వక్తుం టు టెల్, చెప్పడానికి. శీఘ్రం ఉత్థాతుం ప్రయత్నం కురు, సో టు గెట్ అప్ ఎర్లీ, యు ట్రై టు గెట్ అప్ ఎర్లీ అని అర్థం. సో ఉత్థాతుం టు గెట్ అప్ అని అర్థం. అండ్ దెన్ సా నూతనాం శాటికాం ధర్తుం ఇచ్చంతి, ధరతి ధర్తుం వేసుకోవడానికి, టు వేర్ అని అర్థం. ఓకే, సో ఇవన్నీ కూడా తుమున్ ప్రత్యయాలు అంటారు. సో కింద ఇచ్చిన ఉదాహరణలు చూస్తే కనుక గమ్ ధాతువు తీసుకుంటే దానికి తుమున్ ప్రత్యయ చేస్తే గంతుం అవుతుంది. అలాగే పఠ్ ధాతువుకి తుమున్ ప్రత్యయ చేరిస్తే పఠితుం. సో మీరు ఎవరు కూడా ఇది డైరెక్ట్ గా మీరు ప్లస్ చేయడం అలాంటిది ఏమి ఉండదండి. వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది, వీటికి కొన్ని సూత్రాలు ఉంటాయి. మహేష్ అదేమంటారు, అష్టాధ్యాయ సూత్రాలు ఉంటాయి, దాని ప్రకారం ఆ డెరివేషన్ ఉంటుంది. సో వీడు అందుకనే ఇనీషియల్ స్టేజెస్ లో జస్ట్ ఇది తుమున్ ప్రత్యయ అని తెలియచేయడానికి మాత్రమే చెప్పాడు. అండ్ అది ధాతువుకి చేరుస్తారు, అది మీరు తెలుసుకోవాలి. సో దిస్ ప్రత్యయ ఇస్ యాడెడ్ టు ధాతు రూపం. ఓకే, సో గమ్ ఈస్ ద ధాతు ఫర్ గచ్చతి క్రియాపదం, అండ్ పఠ్ is the dhatu for pathati. Okay, so that is an important point. And then some of them are nayati, netum. Nayati is to carry, netum is to carry another. So pachati, cooking, paktum to cook, namati praying, nantum to pray, gayati singing, gatum to sing, pashyati seeing, drashtum to see, likhati writing, lekhitim lekhitum to write, gacchati going, gantum to go, milati to meet, melitum to meet. So pruchhati adagatam, prashtum to ask, pibati tagatam, patum to drink, tishtati standing, statum to stand, yachati is to give, and datum. For dadati and yachati it is datum only. Okay, fine. Is it clear? Avagatam? Any doubts? ఇవన్నీ వర్తమాన కాలంలోనే ఉంటాయా మేడం? ఇప్పుడు అదే చెప్తున్నానండి. తుమున్ ప్రత్యయకి కాలంతో సంబంధం లేదు, ఇది అవ్యయం. అది ఏ కాలంలో అయినా వాడచ్చు. భూతకాలంలో ఎలా అంటే యహ అహం మందిరం గంతుం మందిరం గంతుం ఇచ్చాము, మందిరం గంతుం చలామి అనొచ్చు. మందిరం వెళ్ళడానికి నిన్న నడిచాను అని చెప్పచ్చు. ఓకే, సో అలా అలా నిన్నైనా చెప్పచ్చు, రేపైనా చెప్పచ్చు. అహం ఆగామి మాసే ఢిల్లీ నగరం గంతుం గంతుం ఏష్యామి ఇచ్చామి అని చెప్పచ్చు. నేను వచ్చే నెల ఢిల్లీ నగరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పచ్చు. సో అది నిన్నైనా ఇవాళైనా రేపైనా ఎప్పుడైనా సరే ఈ పదాలు మారవు, అవి అలాగే ఉంటాయి. కాలంతో కూడా మారవు. అలాగే ఇందాక చెప్పినట్టు లింగంతో కూడా మారవు, వచనంతో కూడా మారవు. మహోదయ ఇక్కడ అహం నూతనం శాటికాం ధర్తుం ఇచ్చామి అనొచ్చా?
ధర్తుం అని ఉంది కదా నో దత్తుం ఇచ్చామి అనొచ్చా? అనొచ్చు. ఓన్లీ మీరు క్రియాపదం మార్చారు కదా. అహం నూతనాం శాటికాం ధర్తుం ఇచ్చామి అనొచ్చు. దేంతో అయినా వాడొచ్చండి. అది ఏ సంజ్ఞాపదమైనా పర్వాలేదు. అంటే అహం అవ్వచ్చు, త్వం అవ్వచ్చు, భవాన్ అవ్వచ్చు, భవతి అవ్వచ్చు, సా ఏదైనా వాడొచ్చండి. ఆ ధర్తుం అన్న పదం మాత్రం మారదు. ఏం మార్చిందండి, అలాగే ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్? ఎనీ డౌట్స్? ఓకే, సో నో డౌట్ మేడం, క్లియర్. Very good. Uttamam. So now next is study the following sentences. Balakah adhyayanam karoti. A boy is studying. Munihi upadesham karoti. A sage is giving advice. Okay. Vikrayikah vikrayanam karoti. So a seller is selling. And then pachakah pakam karoti. A cook is cooking. చోరాహ పలాయనం కృతవంతః. థీవ్స్ ran away, దొంగలు పారిపోయారు. సహ శయనం కృతవాన్, అతను నిద్రపోయాడు అని. జనాహ సమ్మానం కృతవంతః, జనులు సమ్మానం చేశారు. పీపుల్ ఆనర్డ్ సంబడి, వీ డోంట్ నో హూమ్. అండ్ దెన్ సేవిక సమార్జనం కరోతి. మేడ్ సర్వెంట్ స్వీప్. సమార్జనం ఇస్ టు స్వీప్. సో సేవిక అన్నామే ఊడ్చింది అని. ధార్మికః సేవాం కరోతి. రిలీజియస్ పర్సన్ సర్వ్స్, హీ డస్ సేవా. అండ్ దెన్ సహ ఉత్ప్రేక్షాం కరోతి. హీ ఎగ్జాజరేట్స్, అంటే ఎక్కువగా చెప్తాడు దేని గురించి అయినా. సా ఉపయోగం కరోతి. షీ యూజెస్. గ్రామీణః సంచయం కరోతి. ఏ విలేజర్ సేవ్స్, అతను మిగుల్చుకుంటున్నాడు అని. ఏషః భోజనం కరోతి. ఈమె ఇతను భోజనం చేస్తున్నాడు అని. కృషికః సంగ్రహం కరోతి. కృషిక అంటే రైతు పోగు చేసుకుంటున్నాడు. సంగ్రహం అంటే పోగు చేసుకోవడం. హీ ఈస్ కలెక్టింగ్ సంథింగ్. అధ్యాపకః భర్సనం కరోతి. భర్సనం ఇస్ టు స్కోల్డ్. సో వై హీ హెస్ గివెన్ దీస్ సెంటెన్సెస్? ఎందుకు ఈ వాక్యాలు ఇచ్చాడు అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి వాక్యాల్లో అధ్యయనం కరోతి అన్నటువంటి రెండు క్రియాపదాలు ఏవైతే మన అంటే ఒకటి యాక్చువల్గా క్రియాపదం కాదు, ఓన్లీ కరోతి మాత్రమే క్రియాపదం. అధ్యయనం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అధ్యయనం చేస్తున్నాడు. వాట్ ఈస్ ఇట్ డూయింగ్? అధ్యయనం. సో ఫర్ దోస్ టూ వర్డ్స్ యూ కెన్ హ్యావ్ వన్ క్రియాపదం, దట్ ఈస్ అధీతే. లైక్ దట్ యూ కెన్ హ్యావ్. సో యూ కెన్ హ్యావ్ ఉపదేశం కరోతి, ఉపదిశతి. ఇన్ ద సేమ్ వే విక్రయణం కరోతి, that is vikrinite. Like that you can have akhanda kriya padani. They are known as akhanda. That means which are together, which are not separated. So sometimes what happens is, normal in general language or whatever is prominently used, we use only that. So to remember adhite, vikrinite, or to remember upadishati, it is difficult. So you say upadesham karoti, or you can say adhyanam karoti, vikrayanam karoti, palayanam karoti. Sometimes we don't even know what is the akhanda kriyapadam for palayanam karoti, like that. So whatever is easier to use, language is always to express something, right? So bhasha denikante మన ఏదైతే ఐడియా ఉందో, మన థాట్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెస్ చేయడానికి, చెప్పడానికి. కాబట్టి ఏదైతే తేలిగ్గా ఉందో అది తీసుకుని చెప్పచ్చు. అలాగే శయనం కరోతి అనొచ్చు, లేకపోతే షేతే అని క్రియాపదం, అఖండ క్రియాపదం వాడచ్చు. సో అట్లా ఏదైతే మనం వాడగలనో అలాగే అవి వాడచ్చు. సో భోజనం కరోతి, భుంక్తే. సో భుంక్తే అని గుర్తుపెట్టుకోవడం అంటే కొంచెం కష్టం అవ్వచ్చు ఈ స్టేజ్లో. కాబట్టి భోజనం కరోతి, ప్రక్షాళనం కరోతి, వందనం కరోతి, వందతేకి వందనం కరోతి. అట్లా మనం ఆ క్రియాపదాన్ని వేరు చేసి చేయొచ్చు. సో ఆ క్రియాపదం వేరు చేయగానే ఏమవుతుందంటే ఈ భోజనం, వందనం, లేకపోతే ప్రక్షాళనం, ఇవన్నీ కూడా ఏంటంటే యాక్చువల్గా అవి ఆబ్జెక్ట్ కర్మ పదాలు, ద్వితీయ విభక్తిలో ఉంటాయి అవి ఎప్పుడు కూడా. సో భోజనం కరోతి, సేవాం కరోతి, స్నానం కరోతి, ప్రక్షాళనం కరోతి, పలాయనం కరోతి, ఇవన్నీ కూడా ఏదైతే కరోతి కాకుండా మిగతా వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా
ద్వితీయ విభక్తిలో ఉన్నాయి, అవన్నీ కర్మ పదాలు. సో ఇవి అన్నీ కూడా నపుంసకలింగ పదాలు. ఓకే, ఒక ప్రత్యయ ఉంది, ఆ ప్రత్యయాన్ని గనుక మనం ధాతువులకి చేరిస్తే కనుక మీకు ఈ నపుంసకలింగ రూపం వస్తుంది. ఆ నపుంసకలింగ రూపం రాగానే వాటికి అన్ని విభక్తులు ఉంటాయి. అవన్నీ మీకు ఇప్పుడు అనవసరం, ఓన్లీ మీకు కావాల్సింది ఆ మెయిన్ పదాలు, అవి నపుంసకలింగం అని తెలియడం కావాలంతే. ఓకే, సో యూ షుడ్ నో దట్ all these words which are like palayanam, shayanam, sammanam, samarjanam, sevam or utpreksham, upayogam, sanchayam, bhojanam, all these are napunsakalingam words. They are in the here, they are in the dvitiya vibhakti, that is in, they are all objects. Okay, so that much you should know it. And then is it clear, avagatam? महोदय एक सन्देहः अस्ति. महोदय वदतु. ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్రష్టుం ఇచ్చతి కెన్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఇన్ వన్ వర్డ్. ద్రష్టుం యా అంటే వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఇచ్చతి తోటి వాడలేమండి, ఓన్లీ కరోతి తోటి వాడగలం మనం. అదే ఎగ్జాక్ట్లీ అండి, అది కరెక్ట్ అండి. కరోతి ఓన్లీ కరోతి పాసిబుల్ మనకి. అంతే, ఓన్లీ కరోతి తోటే పాసిబుల్, అంటే అది చేస్తున్నాడు అని, హీఈస్ డూయింగ్ దట్ అని, అంతే. అంతేగాని దానికి మనం నపుంసకలింగం పెట్టి కర్మపదం దాన్ని ఇచ్చతి ఆ క్రియాపదాలతోటి వాడలేం. ఓన్లీ కరోతి, కరోతి అంటే కృ ధాతుతోటి ఏవైతే అన్ని ఫార్మ్స్ లో ఉన్నాయి, అంటే వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో. ఇప్పుడు మనం లోట్ అంటే ప్రార్థన నేర్చుకున్నాం, ప్రస్తుతం మీకు 4 తెలుసు కాబట్టి ఈ 4 లకారాల్లో వచ్చేటటువంటి లకారాలు అంటే టెన్సెస్ లో, ఈ టెన్సెస్ లో వచ్చేటటువంటి అన్ని రూపాల్లో కూడా ఈ పదాలు వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే పలాయనం కృతవంతః పాస్ట్ టెన్స్, తవతు ప్రత్యయ వాడి కృతవంతః అని వాడాడు. అలాగే శయనం కృతవాన్, అలాగే సమ్మానం కృతవంతః పాస్ట్ టెన్స్, సేవాం కరోతి. ఓకే, లేకపోతే సంగ్రహం కరిష్యతి అని కూడా వాడచ్చు భవిష్యత్ కాలం. లేకపోతే సంగ్రహం కరోతు అని ఆజ్ఞలో కూడా వాడచ్చు, ఆజ్ఞ ప్రార్థనలో కూడా. లేకపోతే భోజనం కరోతు అంటున్నాం, సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే భోజనం కరోతు అంటే ఏంటి అర్థం? భోజనం చెయ్యి అని అర్థం. సో భోజనం కరోతు అని వాడచ్చు. అలాగే గృహ కార్యం కరోతు, అదే ఆఫ్ కోర్స్ ప్రాపర్ కర్మపదం అనుకోండి, అది కాదు. సో కరోతుతో కూడా వాడచ్చు. లేకపోతే సేవాం కరోతు, ప్రక్షాళనం కరోతు, సమార్జనం కరోతు అని వాడచ్చు. మేడం ఇందులో మరి ఇప్పుడు నపుంసకలింగం ఎక్కడ వస్తుంది మేడం? ఇందులో నపుంసకలింగం ఎక్కడొచ్చింది కాదు, ఈ పలాయనం, శయనం ఇవైతే వర్డ్స్ ఉన్నాయి అవి నపుంసకలింగం వర్డ్స్. ఓహో, పలాయనం కరోతు, పలాయనం అనేది నపుంసకలింగం. నపుంసకలింగం అంతే. అది ఎందుకు చెప్పానంటే మీకు పలాయనం అని ఎందుకు వచ్చింది తెలియాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో ఆ ఎక్సర్సైజ్ ఉంది, అందుకనే చెప్పాను. సో ఈ వర్డ్స్ ఇవి నపుంసకలింగం వర్డ్స్. సో వీటికి విభక్తులు ఉంటాయి అన్ని. సో ఈ విభక్తులు ఎలా ఉంటాయి ఎవరైనా చెప్పగలరా? నపుంసకలింగంవి మేడం పలాయనం, పలాయనం, పలాయనాని లాగా ఉంటుంది. జ్ఞానం. సో ఏ పదం లాగా ఉంటాయి? జ్ఞానం శబ్దం లాగా ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. సో దిస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వి విల్ బి డూయింగ్ an exercise after this is over. Okay, ధన్యవాదాలు. good, excellent. Okay, so now next is a అన్నది ఇచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ till now you have seen that these words palayanam, sevam or prakshalanam, samarjanam, you know these are the objects, karma padalu, all these are karma. Okay, now what is happening? Balakah pustakam adhite, so the boy is reading a book. So simple. So here in this sentence balakah is the subject, pustakam is the object, adhite is the kriya padam. Very simple, right? Straightforward, there is no complication here. So if you see the a part, when you are breaking the verb, when you are breaking the akhanda kriya padam into 2 parts, then what happens? Then the word which is
there in the first sentence as object, that will get the షష్ఠీ విభక్తి. సో ఏదైతే మొదటి వాక్యంలో కర్మపదంగా ఉందో అది ఆ అఖండ క్రియాపదాన్ని వేరు చేసినప్పుడు అప్పుడు అది షష్ఠీ విభక్తిలో వస్తుంది. ఎలా అంటే బాలకః పుస్తకస్య అధ్యయనం కరోతి, పుస్తకం యొక్క అధ్యయనం చేశాడు అని. సో ఇక్కడ అధ్యయనం అన్నది కర్మపదము, బాలకః అన్నది కర్త, అధ్యయనం అన్నది కర్మపదమైంది కాబట్టి ఇంకో కర్మపదాన్ని అది తీసుకోలేదు. ఇట్ కెనాట్ టేక్ అనదర్ కర్మ. సో ఇట్ ఈస్ టేకింగ్, ద రూల్ ఈస్ వాట్ ఎవర్ ఇస్ ద object in the first sentence, that will become షష్ఠీ విభక్తి in the second sentence. That is why పుస్తకస్య అధ్యయనం, పుస్తకం యొక్క అధ్యయనం, స్టడీ ఆఫ్ ద బుక్ అని చేయాలి. అండ్ దెన్ మునిః సత్యం ఉపదిశతి, స్ట్రైట్ ఫార్వర్డ్. మునిః సబ్జెక్ట్, సత్యం ఆబ్జెక్ట్, ఉపదిశతి క్రియాపదం. Now in the second sentence you have to break the verb upadishati into upadesham karoti. Then what happens? Satyam is the object, then it will become into shashti vibhakti. Satyasya upadesham karoti. Okay, like that. Vikrikah phalam vikrinate, vikrinite. So vikrinite has to be split into vikrayanam karoti. So you can say selling of what? ఫలస్య విక్రయణం కరోతి, ఫలం యొక్క విక్రయణం చేశాడు అని. అందుకని ఫలం అని ఏదైతే మొదటి వాక్యంలో కర్మపదంగా ఉందో అది రెండో వాక్యంలో షష్ఠీ విభక్తిలో ఫలస్య అని వస్తుంది. అట్లాగే సో నౌ ఇఫ్ యు సీ ద నెక్స్ట్ కాలమ్ విచ్ ఇస్ accusative cause, accusative case for the object and genitive case for the object. So accusative case అంటే ద్వితీయ విభక్తి, జెనిటివ్ కేస్ అంటే షష్ఠీ విభక్తి. ఓకే, సో అవి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇక కపిః వనం నాశయతి, సింపుల్. కపిః సబ్జెక్ట్, వనం ఆబ్జెక్ట్, నాశయతి ఇస్ ద క్రియాపదం. సో రెండో వాక్యంలో ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఇఫ్ యూ హ్యావ్ టు సే నాశనం కరోతి, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? వనం విచ్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆర్ ద కర్మపదం ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్, you have to change it to the షష్ఠీ విభక్తి. That is కపిః వనస్య నాశనం కరోతి. సో వనం యొక్క నాశనం చేసింది అది. అండ్ నెక్స్ట్ జనాః సజ్జనాన్ ప్రశంసంతి. ఓకే, సజ్జనాన్, సజ్జనాన్ అన్నది సజ్జనః, సజ్జనాన్ ద్వితీయ బహువచనం. ఓకే, సో ద్వితీయ విభక్తిలో బహువచనంలో ఉంది. సో దాన్ని షష్ఠీ చేయాలి అంటే సజ్జనానాం, సజ్జనుల యొక్క ప్రశంస చేశారు అని. జనాలు సజ్జనుల యొక్క ప్రశంస చేశారు. పీపుల్ హ్యావ్ అప్రిషియేటెడ్ ద గుడ్ పీపుల్. ఓకే, అండ్ దెన్ పరీక్షకః గుణం పరీక్షతే. సో హియర్ ఆల్సో పరీక్షకః సబ్జెక్ట్, గుణం ఆబ్జెక్ట్, పరీక్షతే is the అఖండ క్రియాపదం. If you have to break it into two pieces, then it will be పరీక్షాం కరోతి. కస్య పరీక్షాం కరోతి? గుణస్య పరీక్షాం కరోతి. Testing what? Testing the quality of the somebody, quality of somebody. So the examiner is testing the quality. That is what is the shashti. And then karyashilah sadhanam upayunkte. So upayogam karoti, upayunkte is the akhanda kriyapadam. So sadhanam napunsakalingam. So sadhanasya, sadhanasya upayogam karoti. Karyashilah, that is the one who is doing the work, or karyashilah means the one who is expert in a work. So he is using the instrument. Sadhanasya upayogam karoti. Adhyapakah vyakaranam adhyapayati. Adhyapayati is the akhanda kriyapadam, and when you break it, it will be adhyapanam karoti. So kasya adhyapanam karoti? Vyakaranasya adhyapanam karoti. So the question also, if you understand, you have done kasya in the 10 days shibram. Kasya adhyapanam vyakaranasya. Deni adhyapanam chesadu? Vyakaranam yokka adhyapanam
చేశాడు. And then saha dwaram pi dadhati. So he closed the door. So ద్వారస్య పిధానం కరోతి, ద్వారం యొక్క మూయడం చేశాడు అని అర్థం. అండ్ దెన్ నిర్ధనః ధనం సంచినోతి, సంచయనం కరోతి, సంచయం కరోతి అని ఉంది కదా, సో అది సంచినోతి అంటే he collected or he saved the money. నిర్ధనః ధనస్య సంచయం కరోతి. ఓకే, అండ్ దెన్ సా వీణాం అభ్యస్యతి. సో that is sa veenayaah abhyasam karoti. Just 1 minute. So veena is shashti vibhakti, kshamata, veena is strilingam and strilingam shashti vibhakti is veenayaah. So in strilingam panchami ekavachanam and shashti ekavachanam are same. If you have read the table of Rama Shabdam, you would have observed that Panchami and Shashti ekavachanam of Strilingam Akaranta is same. So Veenayaha, so she ఆమె వీణని అభ్యసించింది అని చెప్పచ్చు, లేకపోతే వీణ యొక్క అభ్యాసం చేసింది అని అర్థం. ఓకే, కర్మకరః సస్యం సించతి. సో కర్మకరః సస్యస్య సేచనం కరోతి, సస్యం సస్యస్య. నాయకః జనాన్ ప్రోత్సాహయతి, నాయకః జనానాం ప్రోత్సాహనం కరోతి, జనులు యొక్క ప్రోత్సాహనం చేశాడు అని అర్థం. హీ ఎంకరేజ్డ్ ద పీపుల్ అని అర్థం. సభ్యః వాదం ఉపస్థాపయతి. Sabhyah means the members of any association. It can be either the members of an association or a community of or anything, or any assembly or anything. So Sabhyah, the member of some association, Vadam upasthapayati. He put forward his argument. So Vadasya upasthapanam karoti. That means whatever he wanted to say, he has put forward that. Okay. आपणिकः पुस्तकं विक्रीणीते, पुस्तकस्य विक्रयणं करोति. And then छात्रः नियमम् उल्लङ्घते. So उल्लङ्घते, उल्लङ्घनं करोति. Ullanganam is to violate, break the rule. So नियमस्य उल्लङ्घनं करोति. दुष्टः सज्जनं वञ्चयते. So the bad person, he cheats a good person. So that is, he is cheating a good person. So deceives, cheats. Dushtah sajjanasya vanchanam karoti. So ikkada meer chuste vanchayate ante vanchanam karoti ana vastundi akkada. Vanchana annadi strilinga padam. So vanchanam karoti. So maybe konni exceptions unnai deentlo kuda. Almost anni kuda మీకు నపుంసకలింగమే, ఎక్సెప్ట్ మీకు పరీక్ష ఒకటి, ఇక్కడ వంచన ఒకటి. సో ఈ రెండు కూడా స్త్రీలింగ పదాలు. వంచనాం కరోతి అండ్ పరీక్షాం కరోతి. ఓకే, అండ్ దెన్ గృహస్థః అతిథిం అనురుణద్ధి. అనురుణద్ధి అంటే అనురోధం కరోతి. హీ రిక్వెస్ట్ the owner of the house. So the owner of the house requests the guest. అంటే ఇంటి యజమాని వచ్చినటువంటి అతిథిని అనురోధం చేస్తున్నాడు, అంటే ప్రార్థిస్తున్నాడు అని. అనురోధం కరోతి అనురుణద్ధి. సో అతిథి అన్నది ఇకారాంత పుల్లింగ పదం, అది హరి శబ్దం లాగా కాబట్టి అతిథేహే. హరేహే ఎలా అయితే షష్ఠీ విభక్తి అయిందో అలాగే అతిథేహే. ఓకే, is it clear? So some examples are given. Pustakasya adhyanam, grandhasya pathanam, dwarasya pidhanam, pathasya smaranam, dhanasya sanchayah or gruhasya pariksha. Okay, అతిథి అనేది ఇకారంత పుంలింగం మేడం.
అతిథి అతిథి ఇకారాంత పుంలింగమా? ఇకారాంత పుల్లింగం హరి శబ్దంలో. ఓకే, పుస్తకం చదివాను మేడం కొంచెం. దీనిలో ఇక్కడ రాశారు ఈ వీటిని భావవాచకాలు అని అంటారు అన్నారు. భావద్యోతక శబ్దాహ అనొచ్చు. ఓకే, అదే 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 అది క్లియర్ గా లేదు, అదే క్లియర్ గా అర్థం కాలేదు. అది ఈ వర్డ్స్ ఏనండి భావద్యోతక శబ్దాలు అనొచ్చు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇచ్చిన కొన్ని వాక్యాల్లో ఎట్లా వాడాలి, హౌ టు యూజ్ దిస్ భావద్యోతక శబ్దాహ. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఇట్ అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సహ పుస్తకస్య పఠనస్య అనంతరం స్నానం కరోతి. సో ఎప్పుడైతే అనంతరం అని వస్తుందో, ఇప్పటి వరకు చూసిన సెంటెన్సెస్ లో పుస్తకస్య అధ్యయనం కరోతి, దేర్ ఎండ్స్ ద sentence. The verb has come karoti and there the end of the sentence has come. So after that he is not doing something. So only before, only he is just doing the pustakasya pathanam karoti, pustakani yokka pathanam chesadu ani. So ippudu ichina sentence lo pustakasya pathanasya anantaram, so after doing that study he is doing something else. So when anantaram comes, then it will be pustakasya, pustakam, which is the karma padam in the first sentence. In previously what we have seen, that will be in the shashti vibhakti when anantaram is coming. So eppudaithe anantaram ani vastundo, appudu modati vakyallo unnatuvanti karma padam edaithe pustakam ani undo adi pustakasya avutundi. Okay, so endukani aa bhedam undi ante pustakasya pathanasya anantaram, adi దాని యొక్క అధ్యయనం చేసిన తర్వాత అని అర్థం వచ్చింది. తర్వాత అంటే షష్ఠి రావాలి. అదే కనుక ముందరం చూస్తే ఇంకా సహ గ్రంథస్య పరిశీలనస్య అనంతరం శేతే, ఇక్కడ కూడా సేమ్ థింగ్, గ్రంథస్య పరిశీలనం. సో గ్రంథస్య పరిశీలనస్య అనంతరం శేతే అంటే గ్రంథం యొక్క పరిశీలనం చేసిన తర్వాత పడుకున్నాడు అని. సో సా దేవస్య పూజనాత్ పూర్వం. సో దేవస్య పూజనాత్ అంటే ఇక్కడ దేవస్య అంటే దేవుడి యొక్క పూజ చేసిన చేయక ముందర అని వచ్చింది. ఎక్కడైతే పూర్వం అని వచ్చిందో అక్కడ ఈ ఏవైతే భావద్యోతక శబ్దాలు ఉన్నాయో అప్పుడు అనంతరం అని వచ్చిన చోట షష్ఠీ విభక్తి రావాలి, పూర్వం అని వచ్చిన చోట పంచమీ విభక్తి రావాలి. ఓకే, సో once again, so where there is anantaram used in the sentence, then this bhavadyotaka shabda which are like adhyayanam or parishilanam or sanchayanam or shayanam or any bhavadyotaka shabda, they should come in the shashti vibhakti if anantaram is coming. అనంతరం అనే పదం వస్తే కనుక అక్కడ వచ్చినటువంటి భావద్యోతక శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షష్ఠీ విభక్తిలో రావాలి. అలాగే పూర్వం అని కనుక వస్తే కనుక అప్పుడు ఆ శబ్దాలన్నీ కూడా పంచమీ విభక్తిలో రావాలి. ఇక్కడ పూజనాత్ పూర్వం. అదే కనుక అనంతరం అని వస్తే, ఇప్పుడు సా దేవస్య పూజనస్య అని వస్తే అంటే అనంతరం అని వస్తే పూజనస్య అనంతరం అల్పాహారం ఖాదతి అని రావాలి. అప్పుడు అనంతరం పూజ చేసిన తర్వాత అంటే పూజనస్య అనంతరం. అదే పూర్వం వస్తే పూజనాత్ పూర్వం అని రావాలి. అలాగే సజ్జనః నీతేః ఉపదేశాత్ పూర్వం స్వయం ఆచరతి. నీతిః, నీతిః ఇస్ ఎనీథింగ్, ఎనీ రూల్ ఆర్ ఎనీ మోరల్ ఆర్ ఎనీథింగ్, ఏదైనా నీతి చెప్పే ముందర అంటే సజ్జనుడు నీతి ఉపదేశించే ముందర స్వయంగా ఆచరించాలి. హీ హెస్ టు ఫాలో ఇట్, హీ హిమ్సెల్ఫ్ హెస్ టు ఫాలో ఫస్ట్ అనదర్. సో ఉపదేశాత్ పూర్వం, సో బిఫోర్ గివింగ్ ఎనీ అడ్వైస్ టు ఎనీబడి, ముందర అని వచ్చింది కాబట్టి ఉపదేశాత్ పూర్వం. అదే అనంతరం అని వస్తే
ఉపదేశస్య అనంతరం అని రావాలి. అండ్ దెన్ కర్మకరి పాత్రస్య ప్రక్షాళనాత్ పూర్వం. సో ప్రక్షాళనాత్ పూర్వం అంటే ఆ చేసే దానికి ముందర, జలం సంగృహణాతి అంటే ఆ సేవకురాలు పాత్రలు కడిగే ముందర నీళ్ళని సంగ్రహించుకుంటుంది అంటే తెచ్చుకుంటుంది అని అర్థం. సో షీ బ్రింగ్స్ వాటర్ బిఫోర్ షీ క్లీన్స్ ద యుటెన్సిల్స్. సో ప్రక్షాళనాత్ పూర్వం. అనంతరం వస్తే ప్రక్షాళనస్య అనంతరం అంటారు. అలాగే కార్యక్రమస్య సమాప్తేః అనంతరం జనాః గచ్చంతి. సో కార్యక్రమస్య సమాప్తిః సమాప్తేః షష్ఠీ విభక్తి అనంతరం వచ్చింది కాబట్టి సమాప్తేః. అండ్ దెన్ వృష్టేః ఆగమనాత్ పూర్వం త్వం గృహం గచ్చ. సో బిఫోర్ ఇట్ రైన్స్ యు గో హోమ్. సో వర్షం వచ్చే ముందర నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నాడు. సో ఆగమనాత్ పూర్వం. సో అదే కనుక అనంతరం వస్తే ఆగమనస్య అనంతరం అని వాడాలి. లేఖన్యాః క్రయణస్య అనంతరం ధనం దేహి. ఆఫ్టర్ యు బై ద పెన్ దెన్ యు గివ్ ద మనీ. అది పెన్ను కొన్న తర్వాత ధనం ఇయ్యి అని చెప్తున్నాడు. సో క్రయణస్య అనంతరం అంటే కొనేదాని కొన్న తర్వాత అని అర్థం. అదే పూర్వం అని వస్తే క్రయణాత్ పూర్వం అని రావాలి. ఫలస్య ఖాదనాత్ పూర్వం. సో అయితే పూర్వం అయితే ఖాదనాత్, అనంతరం అయితే ఖాదనస్య అనంతరం. దేవస్య ప్రార్థనాయాః అనంతరం సహ గతవాన్. సో ఇక్కడ పంచమి షష్ఠి రెండు ఒకటే కాబట్టి ఓన్లీ అనంతరం వల్ల అది షష్ఠిలో ఉందని తెలుసుకోవచ్చు. అది పూర్వం అయితే కనుక పంచమిలో ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన స్త్రీలింగం, ప్రార్థనాయాః పంచమి ఏకవచనం, షష్ఠి ఏకవచనం రెండు ఒకటే కాబట్టి అనంతరం వస్తే షష్ఠి అని, పూర్వం వస్తే అది పంచమి అని తెలుసుకోవాలి. ఓకే. అవగతమండి? క్లియర్? సమయం. Now, genitive case sentences. Genitive case means Shashti Vibhakti. So Shashti Vibhakti, there are no many rules. There are not many number of rules. Only one or two are there. That is belonging, which belongs to somebody. When you have to tell that this is mine, this is his, this is somebody's, this is X's, this is my, something like that. ఇది వాళ్ళది, ఇది నాది, లేకపోతే ఇది నీది, లేకపోతే ఇది ఆమెది అట్లా చెప్పాలి అన్నప్పుడు అది షష్ఠీ విభక్తిలో చెప్పాల్సి వస్తుంది. అలాగే వీళ్ళందరిలోకి ఇది మంచిది లేకపోతే ఇది అన్నప్పుడు చెప్పాలని వచ్చినప్పుడు కూడా షష్ఠీ బహువచనం కొన్నిట్లో వాడతారు. ఓకే. సో మనకి వాక్యాలు చూస్తే సూర్యస్య ఉదయః భవతి అంటే సూర్యుడి యొక్క ఉదయం జరిగింది. ఎవరి whose arise has happened? Sun's arise. The arise which belongs to sun అంటే సూర్యుడి యొక్క ఉదయం జరిగింది అని అర్థం. నద్యాః జలం ప్రవహతి. ఓకే. The water of the river flows. నది యొక్క జలం ప్రవహిస్తోంది అని అర్థం. సో నద్యాః, నది నద్యాః. సో పంచమి షష్ఠి ఒకటే కాబట్టి జస్ట్ ఓన్లీ రిఫరెన్స్ ఎందుకంటే సో దట్ యూ విల్ రిమెంబర్ ద టేబుల్ ఆల్సో. సో నద్యాః ఇస్ షష్ఠి. సో నద్యాః జలం ప్రవహతి. అండ్ దెన్ తరోః పర్ణాని దీర్ఘాని. తరుః తరోః, గురుః గురోః, లైక్ దట్. తరుః తరోః షష్ఠి ఏకవచనం. తరోః పర్ణాని దీర్ఘాని మీన్స్ the leaves of the tree are long. ఆ చెట్టు యొక్క ఏవైతే ఆకులు ఉన్నాయో అవి పొడుగ్గా ఉన్నాయి అని. గురోః పుత్రః పఠతి. The son of the teacher is studying. గురు యొక్క పుత్రుడు చదువుతున్నాడు. Whose son? కస్య పుత్రః?
Guroha putraha. And then Chandrikayaha dhavalata shobhate. The brightness of the moonlight is nice. Chandrika, Chandrikayaha. So Chandrika is the moonlight. So Chandrika Strilinga Padam. Chandrikayaha. The moon, the light of the moon. That is the meaning of it. Ante చంద్రుడి యొక్క ప్రకాశం ఏదైతే ఉందో అది తెల్లగా మెరుస్తుంది. ధవళత మీన్స్ ధవళ కెన్ బి వైట్ ఆల్సో ఆర్ బ్రైట్ ఆల్సో. సో తెల్లగా మెరుస్తుంది అని. బుద్ధేహ తీక్షణతాం పశ్య. బుద్ధి ఇస్ ఇకారాంత స్త్రీలింగ పదం. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ సర్టన్ థింగ్స్. మతి, బుద్ధి, శక్తి, దీస్ వాట్ ఎవర్ ఆర్ ద పవర్స్. ఓకే, ఏవైతే పవర్ ని సూచిస్తుందో అవన్నీ కూడా స్త్రీలింగ పదాలు. సో బుద్ధి ఇస్ స్త్రీలింగ పదం. సో బుద్ధేహ ఇస్ లైక్ మతి శబ్దం ఇన్ ద స్త్రీలింగ. ఓకే, సో దట్ ఈస్ షష్ఠి. It is actually equivalent to Hari Shabdam only. Hari is also Buddhe, Harehe, like that Buddhehe. So Buddhi యొక్క తీక్షణతని చూడమంటున్నాడు. Look at the sharpness of the mind. Kasya తీక్షణత? Buddhehe తీక్షణత. Agnehe జ్వాలా రక్త. So Agnihi, Agnehe, Ikaranta, Pullinga Agni Shabda. So that is Agnehe, that is like Hari Shabdam, Harehe, Agnehe Jwala Rakta. The flame of the fire is red. అంటే మంట యొక్క ఏదైతే జ్వాల ఉందో అది ఎర్రగా ఉంది. రక్త అన్నది కూడా యాక్చువల్గా మీరు 10 days శిబిరంలో నేర్చుకుని ఉంటారు. అన్ని కలర్స్, అన్ని వర్ణాలు కూడా యాడ్జెక్టివ్స్ యాక్చువల్గా. సో అవి ఎలా అయితే అక్కడ జ్వాల అని ఉంది కాబట్టి రక్త అయింది. సో ఫలం రక్తం అనాలి. అలాగే ఏదైనా పుల్లింగ పదం వాడితే స్యూత రక్త అని వాడాలి. ఓకే, సో ఇక్కడ అందుకని రక్త అని, జ్వాల స్త్రీలింగం కాబట్టి రక్త అని వాడారు. సో అగ్నేహ జ్వాల రక్త. అతిథేహ ఆగమనం భవతి. సో అతిథి యొక్క ఆగమనం అయింది అని. అంటే అతిథి, అతిథేహ షష్ఠి ఏకవచనం. ఏతాని నారీణాం ఆభరణాని. అంటే ఏతాని అంటే ఇవి అని ఏవో చూపించి, ఇవి నారీమణుల యొక్క ఆభరణాలు. నారీ, నారీణాం, నార్యాః ఏకవచనం షష్ఠి, నారీణాం షష్ఠి బహువచనం. సో నారీమణుల యొక్క ఆభరణాలు. బంధూనాం గృహాణి విశాలాని. సో బంధుః, బంధూనాం. సో బంధుః ఉకారాంత పుల్లింగ శబ్దం. బంధూనాం ఈస్ షష్ఠి బహువచనం. బంధువుల యొక్క ఇళ్ళు చాలా విశాలంగా ఉన్నాయి. ద హౌసెస్ ఆఫ్ ద రిలేటివ్స్ ఆర్ వెరీ బిగ్. జనాః రవేః ఉదయం పశ్యంతి. రవిః ఇకారాంత హరిశబ్దం వత్. And then Ravihi, Ravehe Shashti Ekavachanam. The people are looking at the rise of the sun. Janalu Ravi Surya yokka udayanni chustunaru. Devanam Guruhu Brahaspati. Devatala yokka Guruhu Brahaspati. The teacher of the gods is Brahaspati. Shukracharyasya Shishyaha Asuraha. So శుక్రాచార్యుడి యొక్క శిష్యులు అసురులు. అండ్ దెన్ వాప్యాహ జలం శీతలం. వాపి ఇస్ ఈకారాంత స్త్రీలింగం శబ్దం లైక్ గౌరీ. సో గౌర్యాహ షష్ఠి ఏకవచనం, వాప్యాహ షష్ఠి ఏకవచనం. సో ద వాటర్ ఆఫ్ ద వెల్ ఈస్ కోల్డ్. అంటే నది ఏంటి బావి యొక్క నీళ్లు చల్లగా ఉన్నాయి అని. ఉష్ణోదకస్య పానం ఆరోగ్యాయ. ఉష్ణ ఉదకస్య, ఉష్ణోదకస్య మీన్స్
drinking of hot water is good for health. Arogyaya chaturthi vibhakti. Arogyah, arogyaya chaturthi. So drinking hot water is good for health. Pandoha putraha Dharmarajaha. So the son of Panduraja is Dharmaraja. Panduhu Pandoho. Kuntyaha putraha Karnaha. Kunti Ikaranta Strilinga Shabdam like Gauri Shabdam, and that is Kuntyaha putraha Karnaha. And then Girinam Shikharani Ramyani. Girihi means, Giri means a mountain. Girinam Shikharani means the peaks of the mountains. అంటే కొండల యొక్క పైన అంచులు ఏవైతే ఉన్నాయో, పీక్ అంటే పైన అంచు, శిఖరాలు అని. అది కూడా తెలుగులో కూడా శిఖరాలే అంటారు. సో కొండ శిఖరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అందంగా ఉన్నాయి. రమ్యాణి అంటే అందంగా ఉన్నాయి. కవేహే పద్యాని రమణీయాని. కవిహి కవేహే షష్ఠి. అభిమన్యోః పౌత్రః జనమంజేయః. ఓకే, సో అభిమన్యః, అభిమన్యుః, అభిమన్యోః. ఉకారాంత పుల్లింగ శబ్దం అభిమన్యుః, and for that షష్ఠి is అభిమన్యోః. పార్వత్యాః పుత్రః గణపతిః. పార్వతీ ఈకారాంత స్త్రీలింగ శబ్దం పార్వత్యాః పుత్రః గణపతిః. గణపతేః చత్వారః హస్తాః. సో గణపతిః, this is ikaranta pullinga shabdam, which is like hari shabdam only. So patehe, harehe, patehe chatvarah hastaha. And then pandavanam dharmarajah srishtah. So we can use here shashti vibhakti also. Among the Pandavas, Dharmarajah is the Shreshtaha, Uttamaha. Chatranam balikaha buddhimatyaha. Among the students, girl students are more intelligent. So Chatranam, Chatraha, Chatranam, Shashti, Bahuvachan. Vrukshanam narikelaha Shreshtaha. Among the trees, the coconut tree is the best tree. So చెట్ల అన్నిట్లోకి శ్రేష్టమైంది నారికేళ వృక్షము. సో ఇది షష్ఠి విభక్తి గురించి. అండ్ రూల్స్ ఇఫ్ యూ సీ, నాట్ మెనీ, యాజ్ ఐ టోల్డ్ యూ, ఓన్లీ 2 rules: బిలాంగింగ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఫ్రమ్ అమాంగ్ సో మెనీ. అన్నిట్లోంచి ఒకదాన్ని తీసుకుని అది మంచిది అని చెప్పాలంటే అమాంగ్ దీస్ అన్నప్పుడు షష్ఠి బహువచనమే వాడాలి. So this is షష్ఠి విభక్తి. క్లియర్? అవగతం? చెప్పిన రెండో రూల్ ఉంది, రెండో రూల్ చెప్పారు మీరు. అమాంగ్ అది ఎక్కడ వచ్చిందండి? ఇక్కడ ఇవన్నీ అవే కదండి. పాండవానాం ధర్మరాజః శ్రేష్ఠః. వాళ్ళలో పాండవులలో అందరికంటే శ్రేష్ఠుడు ధర్మరాజు. ఛాత్రాణం బాలికాః బుద్ధిమత్యః. అందరూ స్టూడెంట్స్ మధ్యలో ఆడపిల్లలు చాలా తెలివిగల వాళ్ళు. వృక్షాణం నారికేళః శ్రేష్ఠః. వృక్షాలలో వృక్షం శ్రేష్టము. అమాంగ్ వచ్చింది ఇక్కడ. అమాంగ్ దెమ్ అన్నారు. ఓకే, అవగతం? Is it clear? So now next. Yes, madam. Shashti vibhakti rupani. Now we'll see the table of it. So akaranta pullinga Rama shabdah, Ramasya ekavachanam, Shashti ekavachanam, Ramanam Shashti bahuvachanam. Ikaranta Hari shabdah, that is Harehe, Harinam. And then Ukaranta Guru shabdah, Guroho, Gurunam. Rukaranta Pitru shabdah, Pituhu, Pitrunam. Okay. And then Napunsikalingam is same like Pullinga shabdam. If you take Jnanam Shabdam, here he is given Vanam. So Vana Shabda, Akaranta, Vana Shabdaha, Vanasya, Vananam. Or if you take Akaranta, Jnana Shabdaha, Jnanasya, Jnananam. And Dadhi Shabdaha, Ikaranta,
నపుంసకలింగ దధి శబ్దः దధ్నః దధ్నాం. And then ఉకారాంత మధు శబ్దः మధునః మధునాం. Okay. And then సర్వనామ శబ్దాः దకారాంత తజ్ శబ్దः తస్య తేషాం. So you can say తస్య నామ కిం? Okay. Tasya nama Ramah. Ramah. Nama Shamah. All this you have learned in the 10 days Shibiram, right? So Tesham Gruhani Kutra Santi, Tesham Gruhani Hyderabad Madhya Santi. వాళ్ళ యొక్క గృహాలు ఎక్కడ ఉన్నాయి అని అడగాలంటే అయితే తేషాం గృహాణి అనొచ్చు. అయితే ఎవరి యొక్క గృహాలు అంటే కింద అప్పుడు కేశాం గృహాణి అనొచ్చు. ఎవరి యొక్క గృహాలు అని. సో తస్య తేషాం ఏతస్య ఏతేషాం కస్య కేశాం. అండ్ దెన్ నపుంసకలింగం సేమ్ తస్య తేషాం ఏతస్య ఏతేషాం కస్య కేశాం. స్త్రీలింగంలో కొంచెం తేడా తస్యాహ. సో తస్యాహ నామ కిం? తస్యాహ నామ రమా, తస్యాహ నామ సీత, తస్యాహ నామ పార్వతి. నెక్స్ట్ తాసాం గృహాణి కుత్ర సంతి, తాసాం పుస్తకాని కుత్ర సంతి, లేకపోతే తాసాం పుస్తకాని అత్ర సంతి, వారి యొక్క పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. సో తాసాం స్త్రీలింగం బహువచనం. సేమ్ థింగ్ ఏతస్యాహ ఏతాసాం సేమ్ థింగ్. కస్యాహ కాసాం, కస్యాహ నామ రమ, తస్యాహ నామ రమ. ఎవరి యొక్క పేరు రమ? ఆమె యొక్క పేరు రమ అని చెప్పాలంటే తస్యాహ నామ రమ అని చెప్పాలి. అలాగే కాసాం ప్రశ్న, కాసాం గృహాణి అత్ర సంతి, ఎవరి యొక్క గృహాలు ఇక్కడ ఉన్నాయి అంటే తాసాం గృహాణి అత్ర సంతి, వారి యొక్క గృహాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పచ్చు. దేర్ హౌసెస్ ఆర్ హియర్. అండ్ దెన్ దకారాంత త్రిలింగక అస్మత్ శబ్ద మమ. సో మమ అన్నది మనకు చాలా బాగా ఫెమిలియర్. సో మమ నామ, మమ గృహం, మమ పుస్తకం, మమ పత్ని, మమ పతి, మమ పుత్ర, మమ పుత్రి, ఇవన్నీ మమ అంటే దే బిలాంగ్ టు మీ, నా యొక్క అని చెప్పడం. సో నా యొక్క పేరు, నా యొక్క పుత్రుడు, నా యొక్క పుత్రి, అదే నా యొక్క గృహము, అట్లా నా యొక్క మమ. సో అస్మాకం మనందరిది, అస్మాకం దేశ, అస్మాకం గృహాణి, అస్మాకం పుస్తకాని, అస్మాకం పాఠశాల, అలా మన యొక్క పాఠశాల అని చెప్పడం అస్మాకం. సో దకారాంత త్రిలింగక యుష్మత్ శబ్ద లో తవ, తవ నామ కిం, నీ పేరు ఏంటి? మనం భవాన్ భవతి అని వాడుతున్నాం. అక్కడ భవత్యాహ నామ కిం అంటున్నాం కదా, భవతః నామ కిం అన్నాం కదా. సో భవతః అన్నది భవాన్కి షష్ఠీ విభక్తి. సో మనం భవాన్ భవతి అని ఏవైతే వాడామో 10 days శిబిరంలో భవాన్ పుల్లింగ పదము, దానికి షష్ఠీ విభక్తి భవతః. భవతి స్త్రీలింగ పదం, దానికి షష్ఠి భవత్యాహ. అలాగే తవ ఏకవచనం, తవ అంటే తవ నామ కిం అనొచ్చు. యుష్మాకం, యుష్మాకం దేశ కహ, మీ అందరి యొక్క దేశం ఏంటి అని అడగచ్చు. అలాగే మీ అందరి యొక్క గృహాలు ఎక్కడున్నాయి, మీ అందరి యొక్క పాఠశాల ఎక్కడుంది, లేకపోతే అట్లా మీ అందరి యొక్క అని అర్థం. యోర్స్ బహువచనం. ఓకే, సో దట్ ఈస్ తవ అండ్ యుష్మాకం. Here, అవగతం? ఇది క్లియర్? మేడం కాసాం నాకు క్లియర్ లేదండి. కాసాం అంటే స్త్రీలింగం బహువచనం అండి, ఓకే, ప్రశ్నార్థక శబ్దం అది. ఇప్పుడు ఎలా అయితే కస్యాహ అని వాడామో ఏకవచనంలో, సో కస్యాహ నామ రమ అంటే ఎవరి యొక్క పేరు రమ? ఆమె యొక్క పేరు అంటే తస్యాహ నామ. ఎవరి యొక్క గృహాలు ఇక్కడ ఉన్నాయి? కాసాం గృహాణి అత్ర సంతి అంటే తాసాం గృహాణి అత్ర సంతి, వీరి యొక్క ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి అని చెప్పచ్చు. సో కాసాం అంటే స్త్రీలింగంలో బహువచనంలో ప్రశ్నార్థక శబ్దం. ఓకే, అది అర్థమైందండి. క్లియర్ అండి, ధన్యవాదాలు. ఓకే.
భవతః అంటే భవత్యాః అవుతుంది కదండి. భవతి అంటే భవాన్ కి భవతః, భవతి ఆహా. భవత్యాః, ఆహా. త్యాః. ఓకే అండి. Okay. Fine. So now we'll move on to Prahelika. Prahelika is Vrikshagravasi Nacha Pakshirajah Trinetradhari Nacha Shulapanihi Tvagvastradhari Nacha Siddha Yogi Jalam cha Bibhranna Ghato na Megha. Punah ek varam. वृक्षाग्रवासी न च पक्षिराजः त्रिनेत्रधारी न च शूलपाणिः वस्त्रधारी न च सिद्धयोगी जलं च बिभ्रन्न घटो न मेघः. సో ఇక్కడ ఓన్లీ విడతీయాల్సినవి బిభ్రన్న అంటే బిభ్రన్ ప్లస్ न घटः, घटो అంటే घटः, न घटः न मेघः. సో వృక్షాగ్రవాసి అంటే వృక్షానికి మొదట్లో ఉండేటటువంటిది అని. సో వృక్షానికి మొదటి భాగంలో ఉంటుంది కానీ నచ పక్షిరాజః, కానీ అది పక్షిరాజు కాదు. అంటే మొదట్లో ఉంటుంది కానీ పక్షి మాత్రం కాదు. త్రినేత్రధారి నచ శూలపాణి, దానికి త్రినేత్రధారి అంటే 3 కళ్ళు ఉన్నవాళ్ళు అని. సో దానికి 3 కళ్ళు ఉంటాయి కానీ అది శూలపాణి అంటే శివుడు, కానీ శివుడు కాదు. అలాగే త్వక్ వస్త్రధారి, త్వగ్ అంటే అది నార వస్త్రాలు కట్టుకుంటుంది కానీ అది యోగి కాదు, సిద్ధ యోగి కాదు. దానిలో జలం పూర్తిగా ఉంటుంది, జలం బిభ్రన్న, జలం ఉంటుంది కానీ అది ఘటం కాదు. ఘటం అంటే కుండ కాదు, నా మేఘ, అది మేఘం కూడా కాదు. అంటే మొత్తంగా అది చెట్టు మొదట్లో ఉంటుంది, దానికి 3 కళ్ళు ఉంటాయి, అది నార వస్త్రం కట్టుకుంటుంది కానీ అలాగే దాంట్లో నీరు నిండుగా ఉంటుంది కానీ అది ఘటము కాదు, అది మేఘము కాదు. సో హియర్ the meaning is it is, so he is talking about an object which stays at the at the top of the tree, but it is not a bird, and it has 3 eyes, trinetradhari, 3 eyes, but it is not shulapanihi, not shiva, it is not shiva. And then tvagvastradhari, it wears the clothes of jute, and then but it is not a siddha yogi, it is not a sage. It has water in it completely fully, but it is not a pot nor it is a cloud. Madam, coconut narikelam? Narikelam, yes. So narikelam, why it is narikelaha? So it actually comes at the top of the tree. మీరు కనుక కొబ్బరి చెట్టు చూస్తుంటే కొబ్బరికాయలు ఎప్పుడు పైనే ఉంటాయి, కింద కాయ పైనే ఉంటాయి. సో వృక్షాగ్రవాసి అంటే వృక్షానికి అగ్రభాగంలో ఉండేటటువంటిది. సో ఇట్ స్టేస్ అట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ. అండ్ దెన్ త్రినేత్రధారి, కొబ్బరికాయకి వెనకాల చూస్తే అంటే అది దానికి ఎక్కడైతే అది పట్టుకుని వేళ్లాడుతుందో అక్కడ 3 కళ్ళు లాగా ఉంటాయి. కొబ్బరికాయ పీచు తీసేసినా కూడా ఇఫ్ యూ సీ వెనకాల వైపు 3 కళ్ళు ఉంటాయి. సో ఇట్ హ్యాస్ 3 eyes, బట్ ఇట్ ఇస్ నాట్ శివ, శూలపాణి నాట్ శివ. అండ్ దెన్ త్వక్ వస్త్రధారి, కొబ్బరికాయకి పీచు ఉంటుంది కదా అదే దాని వస్త్రం, కానీ అది సిద్ధ యోగి కాదు. జలం ఉంటుంది దాంట్లో, కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా కానీ అది ఘటము కాదు, అదే అట్లాగే మేఘము కాదు. ఇట్ ఈస్ నాట్ నైదర్ అ పాట్ నార్ ఇట్ ఈస్ అ క్లౌడ్. దట్స్ వై ఇట్ ఈస్ అ కోకోనట్. అవగతం? ఇస్ ఇట్ క్లియర్? ఇట్లా ఇందులో 2 క్లూ చాలండి. అట్లయితే వృక్షాగ్రవాసి చాలు, తర్వాత ఘట నా ఘట నా మేఘ, త్రినేత్రధారి. ఈ 2 చాలు క్లూస్ బేసిక్గా. త్రినేత్రం కొంచెం, త్రినేత్రం అనగానే నాకు ఇది అనుకున్నాను, యాక్చువల్గా త్రిదళం అనుకున్నాను, అంటే బిల్వపత్రం అనుకున్నాను. కాదు, బిల్వపత్రం అనుకున్నానండి, బిల్వపత్రం.
బిల్వపత్రానికి 3 ఆకులు ఉంటాయి కానీ కళ్ళు కాదు కదా. అది 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 ఓకే, అదే అదే ఎస్ ఎస్, అది అనుకున్నంత తర్వాత మళ్ళీ ఫైనల్ గా నారికేళం అనిపిస్తుంది. సో నెక్స్ట్ సంగ్రాహ్య విషయ రామః. దట్ ఈస్ ఆల్ ఆఫ్ యూ నో దిస్ శ్లోకం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. So namaha is come, right? So what is the condition for namaha when namaha comes? చతుర్థి. Chaturthi. All the words will be in the Chaturthi. So Ramaha, Ramaya, for the sake of Rama. So he is going down for Rama. And Ramabhadraya. So that is Ramabhadraya means who is a good person, or you can say who takes care of everybody. Ramabhadraya, Ramabhadraha, Ramabhadraya, Ramachandraya, and the whose face is like moon. Okay, and then Ramachandraha, Ramachandraya. Chaturthi. Vedhase, Vedhas is Sakaranta Shabdam, and Vedhase is also Chaturthi. Okay, for the one who is intelligent. Vedhase is intelligent. And then Raghunadhaya. So he is the king among the Raghuvamsham. Raghunadha is Raghuvamsham. He is the king among the Raghuvamsham. Raghunadha, Raghunadhaya. And Nadhaya. Nadhaya, king. Nadha means king also. So Nadhaya Chaturthi. Sitayaha Pataye. Sita yokka patihi. Patihi, Pataye is the Chaturthi vibhakti for Pati Shabda. Okay. So Sitayaha Pataye Namaha. So going down to all these. All these means Rama only, but all others are the Visheshnas for him. So Ramaya Chaturthi, Ramabhadraya Chaturthi, Ramachandraya Chaturthi, Vedhase Chaturthi, Raghunadhaya Chaturthi, Nadhaya Chaturthi, Sitayaha Pataye, Pataye Chaturthi. Okay. Sitayaha belonging to Sita and Namaha. Next is Apada. ఎక్స్క్యూజ్ మీ, ఇందులో ఒక సీతాయాహ మాత్రమే షష్ఠి. Shashti. Yes. Shashti. మిగతావన్నీ చతుర్థి ఉన్నాయండి. చతుర్థి. ఎందుకంటే సీతకి నమస్కరించట్లేదు కదా, సీతాయాహ పతికి, సీత యొక్క పతికి నమస్కరిస్తున్నాం మనం. అందుకని సీతాయాహ బిలాంగింగ్ టు సీత అని అర్థం. ఓకే. నెక్స్ట్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పునః ఏకవారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. So only one word is there which is to be separated. Namamyaham. That is namami aham. So he is saying aham namami. Aham namami, kam namami. I am praying to whom? All this, which is only one person. So I am praying to Ramam, Sri Ramam. And then, so Sri Ramam, which vibhakti? ఏ విభక్తిలో ఉంది శ్రీరామం? ద్వితీయ అండి, ద్వితీయ. ద్వితీయ ఏకవచనాంతం. సమ్యక్, ఉత్తమం. సో అహం సబ్జెక్టు, నమామి వర్బు, అండ్ రామం శ్రీరామం అన్నది ఆబ్జెక్ట్, కర్మపదం. సో మిగతా అన్నీ కూడా ఏంటి? రామం అన్న పదానికి విశేషణం. సో దే ఆర్ ఆల్ అడ్జెక్టివ్ టు రామం. ఆ రాముడు ఎలాంటి వాడు అంటే, ఎలాంటి వాడు అంటే విశేషణాలు అని అర్థం. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో విశేషణాలు నెక్స్ట్ లెవెల్లో చదువుతారు మీరు. ప్రస్తుతానికి మాత్రం రాముడు ఎలాంటి వాడు అంటే, అప్పుడు ఆపదాం అపి హర్తారాం. ఆపదామప హర్తారాం అంటే ఆపదల్ని అపహరించేవాడు, అంటే తీసేసేవాడు. ద వన్ హు టేక్స్ అవే ద డిఫికల్టీస్. అండ్ దెన్ దాతారాం సర్వసంపదాం, giver of all the wealth. Sarva Sampadam. Dataram, giver. Sarva Sampadam, all the wealth. Loka Abhiramam. Loka Abhiramam. The one who is the king of the entire world, who is the
who is Rama, beloved to all the people. And Sri Ramam, already we know. Bhuyo, 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 bhuyo means again and again. Bhuyaha, bhuyaha. Actual word is bhuyaha. Bhuyo, there is a sandhi there. So bhuyo, bhuyo, namamiham, bhuyaha. That is again and again. So I pray to Shri Rama again and again, who is the one who takes away all the difficulties, the one who is the giver of all the wealth, and then who is the king of everybody. That kind of a Rama I am praying. Atvanti Ramudiki nenu namaskaristunnanu. Etvanti Ramudu ఆపదల్ని హరించేవాడు, అన్ని సంపదల్ని ఇచ్చేవాడు, అందరివాడు, అందరి చేత ప్రేమింపబడినవాడు అని లోకాభిరామం అని చెప్పడం జరిగింది. ఓకే. Avagatam, is it clear? Any doubts? No, madam. Okay, good. So now, after the story, we will leave the story and go to the Samskrita Vyavaharaha. In that, we have done the other Saptakakara, and the next one is Kada. Kada is when. So when, that is Suryodayaha, Kada bhavati, when does the sun rise? Prataha bhavati. Okay. Sita sayam nrityabhyasam karoti. Sita kada nrityabhyasam karoti. When does she do the dance practice? Sayam. Okay. And then Pitamaha parashvaha agamishyati. Kada agachyati? Parashvaha agachyati. Kada agataha? Hyaha. Yesterday. Adya Krishnasya Janmadinotsava kada. When is the birthday of Krishna? That is Adya, today. So Prataha, Sayam, Parashvaha, Hyaha, Adya. Okay, all these are the answers for Kada. And then one more important answer for Kada is always in the Saptami Vibhakti. Okay, Kada agacchati Saptavadane ne. Saptavadane agacchati. Kada uttishtati Panchavadane uttishtati. Kada patham patati Sayankale Ashtavadane patham patati. So whenever you are telling the time, then you have to use the Saptami. Whenever you are using the days of the week, Panuvasare, Mangalavasare, Somavasare, or Kuruvasare, Shukravasare, and then names. January Mase, February Mase, Agami Mase, Gata Mase, Agami Varshe, Agami Pakshe, Agami Saptahe, all that in the Saptami when the question is Kada. When the question is related to time, then everything will be in the Saptami. ఎప్పుడైతే ప్రశ్న కదా అని వస్తుందో దానికి జవాబు ఎప్పుడూ కూడా సప్తమి విభక్తిలోనే రావాలి. ఓకే. Is it clear? There are some more. Madam, there are still doubts. We have still. Yeah, చెప్పండి. Suryodaya kada bhavati ప్రశ్న. సూర్యోదయ ప్రాతః భవతి అని ఇచ్చారు ఇక్కడ. అట్లా ప్రాతః అనేది సప్తమి కాదు కదండి, ప్రాతః కాలే సప్తమి అవుతుంది కదా. ఈ పైన ఇచ్చినవన్నీ కూడా ప్రాతః, సాయం, పరశ్వః, హ్యః, అద్య ఇవన్నీ కూడా ఇండిక్లైనబుల్స్, అవ్యయాలు. అవ్యయాలు, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ రైట్. ఇవన్నీ అవ్యయాలు. కానీ అక్కడే మనం వీ కెన్ సే ప్రాతఃకాలే పంచవాదనే సూర్యస్య ఉదయః భవతి అని చెప్పొచ్చు. ప్రాతః అంటే అవ్యయము, ప్రాతకాలః అంటే అది మళ్ళీ పుల్లింగ శబ్దం. ప్రాతకాలే సప్తమి వాడచ్చు అక్కడ. ప్రాతకాలే, సాయంకాలే, మధ్యాహ్న కాలే అన్నది వాడచ్చు. మధ్యాహ్ని అంటే ఇప్పుడు అట్లాంటప్పుడు సూర్యోదయ ప్రాతః భవతి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు కదా. కరెక్టే. ప్రాతః అన్నది మీకు అవ్యయం కదా. అవునండి, అంటే అవ్యయం వాడాలంటే అదే సప్తమి వాడాలంటే ప్రాతకాలే అని చెప్పుకోవాలి అని వాడాలి. ఎక్కడైతే అవ్యయాలు మారుతారో అక్కడ అవ్యయాలు మారవు సప్తమిలోకి.
అవ్యయాలు అంటేనే మార్పులే చందని అవునండి అవునండి అదే రావాలి మీకు. ఎప్పుడైతే మిగతా పుల్లింగం కానీ నపుంసకలింగం కానీ ఇంకా స్త్రీలింగం పదాలు ఏవైనా వాడితే అప్పుడు సప్తమి వాడాలి అంటే అప్పుడు కథ చెప్పాలి ఆన్సర్ అంటే సప్తమిలో వాడాలి. ధన్యవాదాలు. సో ఇక్కడ సప్తకకారాలకి కొన్ని సెంటెన్స్లు ఇచ్చాడు. ఐ జస్ట్ రీడ్ ద క్వశ్చన్ ఫస్ట్ దెన్ ద ఆన్సర్. కహ కుచేలస్య మిత్రం అంటే కుచేలుడి యొక్క మిత్రుడు ఎవరు? కహ అంటే అది కిమ్ దీనికి క్షమితం కిమ్ అన్నటువంటి ప్రశ్నకి అది కహ అన్నది పుల్లింగం ఏకవచనం. సో దానికి కహ అంటే ఎవరు. సో కుచేలుడి యొక్క మిత్రుడు ఎవరు? హూ ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్ కుచేల? శ్రీకృష్ణ. సో కహ అని ప్రశ్న వచ్చినప్పుడు దానికి ఆన్సర్ కూడా ప్రథమ విభక్తిలోనే రావాలి. సో కహ ఇస్ ప్రథమ ఏకవచనం. ఆన్సర్ హ్యాస్ టు బి ఇన్ ద ప్రథమ ఏకవచనం. ఓకే, అర్థమైందండి? ప్రశ్న కనుక దేనిలో ఉంటే దాని జవాబు అందులోనే ఉండాలి. ప్రథమ అయితే ఏకవచనంలో ప్రథమ ఏకవచనం, ప్రథమ ద్వివచనం అయితే ప్రథమ ద్వివచనం, లేకపోతే ద్వితీయ ఏకవచనం అయితే ద్వితీయ ఏకవచనం. అలా ప్రశ్నని బట్టి దాని జవాబు ఉండాలి. ఓకే, నెక్స్ట్ శ్రీహరి కుత్ర గచ్చతి. కుత్ర రిలేటెడ్ టు ప్లేస్. ఎక్కడికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు? ఎక్కడికి వెళ్ళాడు? వేర్ డిడ్ హి గో? శ్రీహరి అయోధ్యాం గచ్చతి. అయోధ్య అయోధ్యాం ద్వితీయ ఏకవచనం. అండ్ దెన్ రామస్య కతి అంగుళ్యః సంతి. రాముడికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? అంగుళీ అంగుళ్యః. ఎన్ని వేళ్ళు ఉన్నాయి? షట్ అంగుళ్యః సంతి. 6 వేళ్ళు ఉండేవిట. సో నెక్స్ట్ మాతామహి కదా ఆగతవతి. వెన్ డిడ్ షీ కమ్? దట్ ఈస్ మాతామహి సప్తవాదనే ఆగతవతి, at 7 o'clock. రాష్ట్రపతి కుతః ఆగమిష్యతి. ఫ్రమ్ వేర్ డిడ్ హీ కమ్? రాష్ట్రపతి చెన్నైతః ఆగమిష్యతి. హీ విల్ బి కమింగ్ ఫ్రమ్ చెన్నై. బాలమురళి కథం గాయతి. హౌ డిడ్ బాలమురళి సింగ్? దట్ ఈస్ మధురం గాయతి. హీ సింగ్స్ sweetly. And then Deepika kimartham hasati. Why she is laughing? Arogyardham hasati. For health she is laughing. Okay. Mahodaya, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మేడం స్మాల్ పాయింట్ హియర్, ఒక చిన్న పాయింట్. ఇది మీరు చెప్పిన ఇప్పుడు చూస్తే ఈ సప్త కకారాల్లో కహ వచ్చినప్పుడు ఆన్సర్ ఏ విభక్తి ఉంటుంది వస్తుంది. కుత్రహ వచ్చినప్పుడు ద్వితీయంలో వస్తుంది ఆన్సర్. మనం కొన్ని కండిషన్స్ చదివాం కదా. కుత్ర అని వచ్చినప్పుడు ద్వితీయ విభక్తిలోనే రావాలి ఆన్సర్. కానీ కుత్ర వసతి అని వస్తే సప్తమిలో సప్తమి వస్తుంది. వసతి, లేకపోతే హైదరాబాద్ నగరే వసతి, చెన్నై నగరే వసతి, అప్పుడు సప్తమి. సో క్రియాపదాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని అదండి. కుత్రకి గచ్చతి గమ్ ధాతుతో వస్తే ద్వితీయ వస్తుంది. ఎక్కడైతే గమనం ఉంటుందో అక్కడ ద్వితీయ విభక్తి వస్తుంది. గమనం ఉండదు అక్కడ సప్తమి వస్తుంది. అట్లనే మరి కథ వచ్చినప్పుడు మోస్ట్లీ సప్తమి కనిపిస్తుందండి కదా. అందుకే ఎక్కడైతే ఆ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి కదా. అంటే టైం కదా, ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వస్తున్నావు అంటే మనం కూడా తెలుగులో కూడా ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు అంటే 6:00, 7:00, 8:00 వెళ్తున్నాం అని చెప్తాం కదా. సో టైం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కదా వెన్. అట్లాగా కథ వచ్చినప్పుడు ద్వితీయ విభక్తి కనబడుతుంది ఇప్పుడు మీరు చూసిన వాటిలో. అట్లనే కిమర్థం వచ్చినప్పుడు సప్తమి కనిపిస్తుంది, పంచమి కనిపిస్తుందండి. కిమర్థం పంచమి కాదండి, అది చతుర్థి. చతుర్థి కనిపిస్తుంది. ఆరోగ్యార్థం లేకపోతే ఆరోగ్యాయ అని చతుర్థి కూడా వాడతారు. అదే ఇది జస్ట్ అబ్జర్వేషన్ అండి. రైట్, ఫైన్. నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద సుభాషితం, which is
न किंचित सहसा कार्यं कार्यं कार्यविदा क्वचित् क्रियते चेत् विविच्यैव तस्य श्रेयः करस्थितम्. So he is saying, पुनः एकवारं, न किंचित सहसा कार्यं कार्यं कार्यविदा क्वचित् क्रियते चेत् विविच्य एव तस्य श्रेयः करस्थितम्. Okay. So न किंचित सहसा कार्यं, that means even సహసా మీన్స్ హేస్ట్, తొందరపాటుతో ఏ పని చెయ్యకూడదు. యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్, ఎనీ వర్క్ ఇన్ ఏ హేస్ట్. సో కార్య విదా క్వచిత్, దట్ ఈస్ కార్య విదా మీన్స్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్క్ యూ షుడ్ నెవర్ డూ ఎనీ వర్క్. ఓకే, దట్స్ వాట్ ఈస్ సేయింగ్. ఎప్పుడు కూడా ఒక పని చేస్తున్నప్పుడు దాని ముందు వెనకాల ఆలోచించి అది లాభం వస్తుంది అంటే అది దానికోసం కావాల్సినవి ఏంటి, అవి మంచా చెడా ఇవన్నీ ఆలోచించుకుని ఆ పని గురించి ఆలోచించి పని చేయాల్సి వస్తుంది. అలా చేస్తే క్రియతే చేత్, అలా పని చేస్తే అంటే వివిచ్య ఏవా. సో వివిచ్య ఏవా అన్నది రెండు పదాలు. వివిచ్య ఏవా అంటే ఆలోచించి, దట్ ఈస్ యాక్చువల్లీ ద ల్యప్ ప్రత్యయ. వివిచ్య ఆఫ్టర్ థింకింగ్. ఓకే, సో వివిచ్య థింకింగ్, ఆలోచించిన తర్వాత చేస్తే కనుక తస్య శ్రేయః కరస్థితం అంటే ఆ పని చేసిన యొక్క ఫలం ఏదైతే ఉందో లేకపోతే దాని యొక్క ఫలితం ఏదైతే ఉందో అది అతని చేతిలోనే ఉంటుంది. ఎవరైతే ఒక పని గురించి ఆలోచించి దాని ముందు వెనకాల చూసుకుని లాభ నష్టాలు బేజీ వేసుకుని చేస్తే కనుక దాని యొక్క ఫలితం ఏదైతే ఉందో అది వారి చేతుల్లోనే ఉంటుంది. అంటే ద సక్సెస్ ఈస్ దేర్ ఇన్ దేర్ హ్యాండ్స్. దే విల్ షూర్లీ సక్సీడ్ if they undertake any work after thinking about the work. Okay, after thinking the good and bad of that, or the profit and loss of that work, everything they have to think about that work before they start the work. Then the success is in their hands only. Okay. Is it clear, అవగతం? మేడం శ్లోకం అవగతం మేడం, బాగా అర్థమైంది. కానీ రెండే డౌట్లు ఇందులో. కించిత్ అంటే కొంచెమైనా కదండి, కొంచెమైనా. కించిత్ అంటే కొంచెం, కొంచెం అండి. క్వచిత్ అంటే తెలియదండి, కొంచెం. క్వచిత్ అంటే యాక్చువల్లీ చాలా మీనింగ్స్ ఉన్నాయి దీనికి. ఇక్కడ అది నాకు క్వచిత్ అంటే కూడా ఇక్కడ కొంచెమనే తీసుకోవచ్చు, సమ్ టైమ్స్ యాక్చువల్ గా తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఇట్ సమ్ లిటిల్ బిట్ అని. వివించ్య అనేది విచింత్య యొక్క లెప్ప అండి అనిపిస్తుంది. విచింత్య కాదండి, విచింత్య. విచింత్య లాగానే వివిచ్య, ఆలోచించి. సహసా అంటే ఏంటండి? సహసా అంటే తొందరపాటుతో చేయడం, హేస్ట్ గా. ఓకే.
ఓకే, అర్థమైందండి? Excuse me, madam. చెప్పండి. If you don't mistake me, if you said that if kada comes, we should answer in seventh vibhakti, no? సప్తమి. All these answers, I don't understand what is that. Suryodaya pratah bhavati. Yeah. All the Seventh vibhakti is not there. All the answers. yeah. See here, these all which are in the answers to the kada. They are pratah, sayam, parashvah, yaha, adya. These are all indeclinables. They don't change with anything. Okay, so there is no vibhakti for that. So when it is telling about the time, these words can also be used. Parashvah agachami, parayaha agatavan. So these are the like what do you say? Shvaha means tomorrow. Hyaha means yesterday. So these are avyayas, indeclinables. They will not change. For kada you can use this, but normally when kada is put, and if you are telling the time either in the numbers like 5 o'clock, 6 o'clock, 7 o'clock, 8 o'clock, or 10 o'clock, or the days of the week, Monday, Tuesday, Wednesday, or the week itself, or the month itself, or the fortnight, then all of them, they are all mostly Pullinga words only. So they will all come in the Saptami Vibhakti. Like Somavasare, Mangalavasare, Budhavasare, Guruvasare, Shukravasare, like that. Or January Mase, February Mase, Agami Mase, Gata Mase, Gata Saptahe, Agami Saptahe, like that they will come. All will come in the Saptami Vibhakti. Except the Avyaya, which has the meaning of time. Except them, all the others will have the Saptami Vibhakti. Pradha kale only it will come, no? For though it is. Yeah. When it comes Pratak Kalaha, then Saptami, because that is a Pullinga Shabdam. Pratak Kale. Okay. Or Now it Sayam is clear, madam. Thank you. Sayam In the same way. In the same way, yesterday also I had the same doubt. If Krita comes something, yesterday you were telling, no, we have to answer only in seventh vibhakti. That also I had some doubt. What is the question? What is the correct question? Kutra. Krita, if in the question, Krita is there. Yesterday we were discussing, no? Kruta is not a question. Kutaha you're saying? Is it Kutaha? Kutaha. Kutaha doesn't Yesterday have we were. Yeah. Kutaha, when the answer is Kutaha, then Kutaha means kutra gachati. Kutra. Kutra gachati. So here, when you're using gachati or the agachati as the kriya padam, then Yes. it will be in the dvitiya vibhakti. Kutra gachati? Vidyalayam gachati, Patashalam gachati, Mandiram gachati, or Vaidyalayam gachati. So all these will come in the dvitiya vibhakti when gachati or agachati is coming. But when vasati is coming, Putra vasati, then it will be Hyderabad Nagare vasati, Gruhe vasati, or Kutra upavishati, Asande upavishati, or Kutra tishtati, Gruhe tishtati, like that. So when it is all these other verbs except gachati and agachati, most of the other verbs will take the Saptami Vibhakti. Okay. Gachati, it will take second or third. Fourth, second or fourth. Fourth, Chaturthi Vibhakti. Second or fourth. Okay, thank you, madam. Thank you. Now it is very clear. Yeah. And thank you. Thank you. It has a condition in the Chaturthi Vibhakti. Gruhaya Gachati. For house he has gone. Actually, it is Gruham Gachati, you can say. So that Gruhaya Gachati, the Chaturthi Vibhakti is used very rarely. Normally it is Dvitiya only. Gruham Gachati, Vidyalayam Gachati, Gramam Gachati, like that. Thank you, madam. So kind of you. Thank you. No, it's okay. It's my duty to tell. Yeah. Anything else? Any other doubt?
ఇచ్చారండి. ఎస్టర్డే మీరు ఆన్సర్లు ఇచ్చారు, నాట్ ఫ్రమ్ రిలేటెడ్ టు టుడేస్ దిస్ థింగ్. మీరు ఆన్సర్లు ఇచ్చారు వాట్సాప్ లో. దానిలో ఒక 1-2 డౌట్స్ ఉన్నాయి, అడగచ్చా? చెప్పండి చెప్పండి. ఓకే రైట్ మేడం. ఇందులో మేడం ఇది కర్ణ కుండలాన్ని కర్ణ. ఓకే ఇక్కడ కాదు, ఒక్క నిమిషం మేడం. విజ్ఞాయ అని ఉందండి, దానికి నేను వి జానాతి అని రాశానండి. వి జానాతికి విజ్ఞాయ కదండి? విజ్ఞాయ వి జానాతి. మరి మీరు జానాతి అని పెట్టారు, అందుకు ఆన్సర్ అందుకని జానాతి అని పెట్టానా, జానాతే అని పెట్టానా? జానాతి అని పెట్టారండి. మీరు చూస్తే మీరు వాట్సాప్ లో అది విజ్ఞాయకి వి జానాతి అని నేను కరెక్ట్ అనుకుంటున్నానండి. అది కరెక్ట్ మీరు చెప్పాలి. ఒక్క నిమిషం నేను చూస్తాను. ఎన్నోదండి అది? ఇది థర్డ్ లో అండి. థర్డ్ లో ఆన్సర్ లో ఉత్తిష్టతి పక్కనండి. మీరు ఇచ్చిన ఆన్సర్స్ లో ఉత్తిష్టతి పక్కన జానాతి ఇచ్చారండి థర్డ్ లో. ఒక్క నిమిషం. ఇది వర్తమాన కాల క్రియారూపాన్ని రాయమని ఇచ్చిందా? అవునండి అవునండి. విజ్ఞాయ అని ఉంది, అది దానికి జానాతి అని ఇచ్చామా? మీరు జానాతి అని ఇచ్చారండి, అందుకని అది జానాతియా వి జానాతియా అని నేను వి జానాతి అని పెట్టుకున్నాను. జానాతి అయితే జ్ఞాత్వం అవుతుందండి, అది కాబట్టి వి జానాతినే అవ్వాలి. వి జానాతి కరెక్ట్ కదండి? కరెక్ట్. ఓకే, అది అందుకని అదొక చిన్న డౌట్. తర్వాత ఇంకొకటి ఇది పరిగణ్య అని ఇచ్చారండి, దానికి పరిగణయతి మీరు పరిగణయతి ఇచ్చారండి. పరిగణయతి కరెక్ట్. పరిగణయతి కరెక్ట్. ఓకే, అంటే అది నిత్య ప్రక్రియ వస్తుంది అన్నమాట. పరిగణయతి కాదండి, నిత్య కాదులేండి, మామూలు పరిగణయతి పరిగణతి అండి. పరిగణయతి. ఓకే గణయతి. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఓకే రైట్, అంతేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? అంతేనండి, ధన్యవాదాలు. ఓకే మ్యామ్, ఫస్ట్ తస్యః రథయాత్ర చలతికి వీధి అని ఇచ్చారు, అంటే మీనింగ్ ఏంటి మ్యామ్? ఏంటండి? తస్యాః రథయాత్ర చలతి అని ఇచ్చారు. ఓకే, సో దానికి విద్యా అది వీధి విద్యాః. విద్యాః అంటే వీధి నుంచి అని, ఆమె యొక్క వీధి నుంచి అని, ఫ్రమ్ హర్ స్ట్రీట్ అని అర్థం. ఓకే, సో ఇంకేం డౌట్స్ లేకపోతే we'll do the exercise in the next class on Friday. Okay, I'll put the 9th chapter homework also. Please do that also. Okay, Shanti. మ్యామ్, క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత, అంటే 10 చాప్టర్స్ అయిపోయాక మళ్ళీ రివిజన్ చేస్తా అన్నారు కదా మేడం, ఒక్క 4-5 డేస్ గ్యాప్ ఇవ్వండి మ్యామ్, అన్ని ఒకసారి మేము రివిజన్ చేసేసుకుని వస్తాం. నేను అసలు వెంటనే తీసుకుంటానని చెప్పలేదు మీకు నేను. ఓకే, మళ్ళీ మేము ఒక్కసారి రివిజన్ చేసుకుంటే డౌట్స్ అయినా ఉంటే ఆ క్లాసెస్ లో కంప్లీట్ చేద్దాము. లేదు, మేబీ ఆగస్ట్ లో డేట్ పెడతాను. నేను కూడా ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఎప్పుడని. ఆగస్ట్ లో నాకు బిజీ ఉంది కొంచెం. సో నేను కొంచెం వీలు చూసుకుని మీకు ముందర నోటీస్ ఉంటుంది, అట్లీస్ట్ ఒక 2-3 డేస్ నోటీస్, 2-3 డేస్ నోటీస్ అయితే ఈజీగా ఉంటుంది. అంటే 10 చాప్టర్స్ తర్వాత 1 వీక్ గ్యాప్ ఇస్తే అట్లీస్ట్ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి. 1 వీక్ కదా, I give you more, 2 weeks. You can take 2 weeks. I need time, that's why.
I have some. మీరు క్లాస్ చెప్పినంతసేపు ఇది తెలుసు, బాగుంది, అర్థమైంది అనిపిస్తుంది మేడం. బుక్ మూసేసిన తర్వాత మస్తిష్కే కిమపి నాస్తి. महोदय अभ्यासं करोतु, पुनः पुनः पठतु, पुनः पुनः पठतु, तदेव करणीयम्. That's what you have to do it. You have to do it again and again, time and again. And this is the basic course, like the primary level. So it has to be strong. ఎందుకంటే ఇది మొదటిది కాబట్టి చాలా గట్టిగా ఉండాలి. ఇది గట్టిగా ఉంటే మిగతావి ఈజీ అయిపోతాయి. ఫౌండేషన్ ఎస్, పునాది. అందరూ టేబుల్స్ చదువుతున్నారండి? ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రీడ్ ద టేబుల్స్. ఓకే, సో చూద్దాం. నాకు వీలైతే ఐ విల్ టేక్ వన్ క్లాస్ ఫర్ ద టేబుల్స్ ఆల్సో. ఐ విల్ సీ. ఓకే, నౌ ఏకతా మంత్ర ఎవరు పాడతారు? అహం గాయామి మహోదయ. ఎవరన్నారు? నాకు వినిపించలేదు. సరోజిని. ఆ? సరోజిని. పాడండి మహోదయ ప్లీజ్. ఏకతా మంత్ర. యం వైదికా మంత్ర త్రుసత్పురాణాః ఇంద్రం యమం మాతరిస్వాన మాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యువచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హతి బౌద్ధ జైనాః తత్శ్రీ అకాలే చ సిక్క సంతః దాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి హత్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏవ ఏక ప్రభురద్వితీయః. ధన్యవాదాలు. సో శాంతి మంత్ర ప్రథమం అహం గాయామి, అనంతరం సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. ధన్యవాదः మేడం. శుక్రవాసరే పునర్మిలామः. ధన్యవాదः మహోదయ. ధన్యవాదాలు.